స్వాగతం శ్రీమంజునాథం స్వాగతం స్వాగతం స్వాగతం. శ్రీ మంజునాథ మూవీలో పెద్ద శివలింగం ఇంకా చిన్న చిన్న శివలింగాలు ఆ సీన్స్ అన్ని ఇక్కడ షూట్ చేశారు. ఇంత ఫేమస్ ప్లేస్లో మెయింటెనెన్స్ చూసారు ఎలా ఉందో, ఆ తేనెపుట్లు చూసారా ఎన్ని ఉన్నాయో. పక్కన పడి ఉన్న లింగాన్ని యథాస్థానంలో పెట్టాక అదొక తెలియని ఫీలింగ్. ఈ శివలింగాన్ని కర్ణాటకలో అజిత్ ఫ్యాన్స్ ఉంటారు కదా, వాళ్ళు డొనేట్ చేశారంట. అబ్బో చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు ఇక్కడ. అండ్ ఈ శివలింగాన్ని విజయ్ ఫ్యాన్స్, కర్ణాటక విజయ్ ఫ్యాన్స్ డొనేట్ చేశారంట. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జర్నీ విత్ భార్గవ్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు కోటిలింగేశ్వర ప్లేస్కి ఎలా చేరుకోవాలి, అక్కడ ఎక్కడ స్టే చేయాలి అండ్ ఆ టెంపుల్ హిస్టరీ కోసం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రజెంట్ అయితే మేము కోటిలింగేశ్వర ఎంట్రన్స్ దగ్గర ఉన్నాము. సో ఇక్కడ లెఫ్ట్ సైడ్ వాచ్ కనిపిస్తుంది కదా, ఇదే టెంపుల్ మెయిన్ ఎంట్రన్స్, మెయిన్ రోడ్ నుంచి. సో ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళాలి. అక్కడ స్ట్రైట్గా చూస్తున్నారు కదా, అంతా కార్ పార్కింగ్. అండ్ ఈ లెఫ్ట్ సైడ్ అంతా బైక్ పార్కింగ్ అనమాట. సో పార్కింగ్ అయితే ఎటువంటి ఇబ్బంది ఉండదు. టెంపుల్ నుంచి బస్సెస్ ఏమైనా సరే పార్క్ చేసుకోవడానికి మనకి ఫుల్గా పార్కింగ్ స్పేస్ ఉంటుంది. అండ్ ఇక్కడ నెంబర్ ఆఫ్ ఫుడ్ స్టాల్స్ ఉన్నాయి. సో పదానికి లోపలికి వెళ్ళి దర్శనం చేసుకుందాం. ఈ టెంపుల్ ఫ్రీ దర్శనం టైమింగ్స్ మార్నింగ్ 9 to 10, ఈవినింగ్ 6 to 8:30. నార్మల్గా టెంపుల్ టైమింగ్స్ ఏంటంటే మార్నింగ్ 6 నుంచి నైట్ 9 వరకు. సో రిమైనింగ్ టైంలో మనం ఎప్పుడు వచ్చినా 20 రూపీస్ పే చేసి వెళ్ళాలి. ఎంట్రన్స్ దగ్గర నుంచి ఇలా చిన్న చిన్న లింగాలు కనిపిస్తూ ఉంటాయి. అంటే కొన్ని చిన్న లింగాలు, కొన్ని మీడియం సైజు. ఇక్కడ చూసారా, పెద్ద లింగం చుట్టూ చిన్న చిన్న లింగాలు ఉన్నాయి. అలా నెంబర్ ఆఫ్ లింగాలు లైన్ స్టెప్ వైజ్ అలా పేర్చుకుంటూ వచ్చారు. ఇలా ఇంకెటు చూసినా లింగాలే కనిపిస్తాయి మీకు. ఇలా ఎలా కన్స్ట్రక్ట్ చేశారంటే మెయిన్గా ఒక లింగం తీసుకుంటున్నారు, దాని చుట్టూ చిన్న చిన్న లింగాలు ఎలా కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. అలా ఒక్కొక్క ప్లేస్లో అలా అంటే ఒక ప్లేస్లో 10, ఒక ప్లేస్లో 20, ఒక ప్లేస్లో 25 అలా ఒక సెట్స్ కింద కట్టుకుంటూ వస్తున్నారు. ఇంకా పెద్దవాళ్ళంటూ తీసుకుని వస్తే ఇంకా ప్రతి లింగం దగ్గర పువ్వులు పెట్టి అభిషేకం చేస్తారు. నిజంగా కొంచెం అమ్మమ్మల్ని, నానమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చారనుకోండి, ఇలాంటి ప్లేస్లో వాళ్ళకి బాగా నచ్చుతుంది. ఇలాంటి ప్లేసెస్ మీరు ఒకవేళ పెద్దవాళ్ళని తీసుకుని రావాలనుకుంటే కనుక మార్నింగ్ టైంలో రండి. సో మార్నింగ్ 6 or 7కి ఇక్కడ ఉండేలా చూసుకున్నారనుకోండి, పంతులు ఉంటారు ఇక్కడ, పూజలు చేస్తారు కొన్ని శివలింగాలకి. సో వాటితో పాటు మనం ఇన్వాల్వ్ అయ్యి చేయొచ్చు, బాగుంటుంది అలాగా. అంటే మేము మార్నింగ్ అనుకున్నాము, బట్ ఇక్కడ వర్షం పడడం వల్ల మాకు లేట్ అయిపోయింది. సో టైం అయితే ప్రజెంట్ 5 అయింది ఈవినింగ్. సో లైటింగ్ కూడా చాలా డిమ్ అయిపోయింది. సో నెక్స్ట్ టైం ఎప్పుడైనా మేము డే టైం తీసి ఆ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను. సో ప్రజెంట్ అయితే మనం ఇప్పుడు లోపల మెయిన్ టెంపుల్ ఉంటుంది కదా, అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకుందాము. అండ్ టెంపుల్ హిస్టరీ కూడా అక్కడ నుంచి మీకు స్టార్ట్ చేస్తాను. ఈ చెట్టుకి చాలామంది ముడుపులు కడతారు. ఏదైనా తీరని కోరిక ఉంటే కోరుకుని చెట్టుకి ఇలా ముడుపు కడితే కొన్ని రోజులకి ఆ కోరిక నెరవేరుతుందంట. ఇక్కడ మెయిన్ టెంపుల్లో ఉన్న శివలింగాన్ని మంజునాథ స్వామి అని పిలుస్తారు. అంటే తర్వాత మనకి ఇప్పుడు కోటిలింగాలు కడుతున్నారు కాబట్టి కోటిలింగేశ్వర అని చెప్పి పిలుస్తున్నారు. బట్ ఫస్ట్ ఈ శివలింగం ఒకటే కట్టారు, లోపల ఉన్న మెయిన్ టెంపుల్లో ఉన్న శివలింగాన్ని. అప్పుడు మాత్రం మంజునాథ స్వామి అని చెప్పేసి విగ్రహ ప్రతిష్ఠన చేశారు. ఇప్పుడు మీరు చూస్తున్నదే మెయిన్ శ్రీ మంజునాథ స్వామి టెంపుల్. మెయిన్ టెంపుల్ ఇదేనమాట. సో ఈ లోపల ఉన్నదే శ్రీ మంజునాథ స్వామి టెంపుల్ అనేది చూసారా, చిన్నదే ఉంది. బట్ ఎప్పుడైతే ఇక్కడ లింగాలు కన్స్ట్రక్ట్ చేశారో అప్పటి నుంచి ఇంక ఈ ప్లేస్ బాగా ఫేమస్ అయిపోయింది, కోటిలింగేశ్వర్ అనే పేరుతో. వీడియో తీయడం చూసి మన హీరో స్టైల్గా హెయిర్ సెట్ చేసుకుంటున్నాడు. ఇప్పుడు ఈ టెంపుల్ హిస్టరీ కోసం తెలుసుకుందాము. 1980లో మంజునాథ అనే ఒక నాస్తికుడికి శివుడి మీద నమ్మకం కలిగి ఇక్కడ మంజునాథ స్వామి అని చెప్పి ఒక శివలింగాన్ని ప్రతిష్ఠించాడు. ఆ స్వామిని ఇప్పుడు మనం మెయిన్ టెంపుల్లో శ్రీ మంజునాథ స్వామిగా కొలుస్తున్నాము. సో అప్పటి నుంచి తను ఏంటంటే తను చేసిన పాపాలని పోవాలని చెప్పి ఇక్కడ కోటిలింగాలు ప్రతిష్ఠించాలని అనుకున్నాడు. సో అతను అలా అనుకోవడం వల్ల ఇక్కడ కొన్ని వందల లింగాలు, చిన్న చిన్న లింగాలు, పెద్ద లింగాలు అన్ని ప్రతిష్ఠించాడు. ఆ తర్వాత కాలానుగుణంగా డొనేషన్స్ రావడం వల్ల అలాగా అక్కడ ఉన్న రాజులు, అక్కడ ఉన్న పొలిటీషియన్స్, భక్తులు అందరూ డొనేషన్స్ ఇవ్వడం వల్ల అలా లింగాలు, వేల లింగాలు కాస్త లక్షల కింద ఇప్పుడు ప్రజెంట్ అయితే 90 లక్షల పైగా లింగాలు ఇక్కడ ప్రతిష్ఠించారంట. కరెక్ట్గా చెప్పాలంటే 92 లక్షలు. శ్రీ మంజునాథ మూవీ చూశారు కదా, సో సేమ్ ఇక్కడ జరిగిన స్టోరీనే వాళ్ళు కొంచెం మోడిఫై చేసి ఆ మూవీలో అలాగా క్రియేట్ చేశారు. అండ్ సెకండ్ హాఫ్లో వచ్చే లింగాల సీన్లు అన్నీ ఉంటాయి కదా, పెద్ద లింగాలు, పెద్ద నంది, అండ్ ఈవెన్ చిరంజీవి ఈశ్వరుడు గెటప్ ఇక్కడ వస్తారు చూడండి, ఆ సీన్లు మొత్తం అన్ని ఇక్కడ షూట్ చేసినవే. మీకు ఒక చిన్న క్లిప్ ఆల్రెడీ ఇంట్రోలో పెట్టాను కదా, అది ఇక్కడ మళ్ళీ ప్లే చేస్తాను చూడండి. పవిత్రమైన క్షేత్రంలో దర్శనం చేసుకునే భాగ్యం మనకు లభించింది. స్వాగతం శ్రీమంజునాథం స్వాగతం
లింగాల దగ్గర ఉండే సీన్స్ మొత్తం అన్ని A to Z అన్ని ఇక్కడ ఈ ప్లేస్ లో షూట్ చేసినవే. ఆ విషయం మీకు ఈ వీడియో చూస్తే అర్థమైపోతుందిలేండి, నేను మళ్ళీ సెపరేట్ గా చెప్పాల్సిన అవసరం లేదు. నేను ఇక్కడ ఇలా వీడియో తీస్తుండగా ఇక్కడ ఒక శివలింగం పైన లింగాకారం పక్కన పడిపోయి ఉంది, అంటే అది గాలి వల్ల అనుకుంటా. సో నేను యథాస్థానంలో పెట్టడం వల్ల అదొక తెలియని ఫీలింగ్ వచ్చింది నాలో. అంటే ఇన్ని లింగాలు ఉండడం వల్ల ప్రతిదీ వాళ్ళు అబ్జర్వ్ చేయడం అవ్వదు కదా మేనేజ్మెంట్ వాళ్ళకి. లక్కీగా నేను వీడియో తీస్తుండగా నాకు కనిపించడం, అది నేనే ప్లేస్ చేయడం నాకు ఎందుకు హ్యాపీగా అనిపించింది. ఈ శివలింగం ప్రపంచంలోనే 3వ అతిపెద్ద శివలింగం. హైట్ వచ్చి 108 అడుగులు. అండ్ ఈ శివలింగానికి ఎదురుగుండా నంది ఉంటుంది. ఈ నంది యొక్క హైట్ వచ్చి 35 అడుగులు. కింద ఒక బేస్ క్రియేట్ చేసి ఆ బేస్ పైన 35 అడుగులు ఉండే ఈ నందిని ప్రతిష్ఠించారు ఇక్కడ. ఈ నందీశ్వరుడికి ఈ మధ్యనే పెయింటింగ్ వేశారనుకుంటా, చాలా షైనింగ్గా ఉంది, లైటింగ్కి చాలా మెరిసిపోతుంది. అంటే దగ్గరలో శివరాత్రి ఉంది కదా, అండ్ మర్చిపోయాను నేను, ఈ వీడియో నేను డిసెంబర్లో షూట్ చేసాం మేము ఇక్కడికి వచ్చి. ప్రజెంట్ శివరాత్రి కదా అని చెప్పి ఇప్పుడు ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నాను. చూసారా నంది షైనింగ్గా ఉంది. శివలింగానికి ఇంకా పెయింటింగ్ వేయలేదు, సో నాకు తెలిసి నెక్స్ట్ మంత్ వేస్తారనుకుంటా శివరాత్రి దగ్గరికి వచ్చాక. అండ్ మెయింటెనెన్స్ అయితే కొంచెం లోగానే ఉంది. పదండి ఇప్పుడు ఆ శివలింగాన్ని దగ్గర నుండి చూద్దాము. సో ఇది దగ్గర నుంచి ఎలా ఉంది. ఇక్కడ చాలామంది దీపాలు ఇవన్నీ పెట్టేశారు అప్పుడే. అక్కడ అబ్బబ్బబ్బా అది వెళ్ళిపోయింది అసలు శివలింగం. కాకపోతే అదే కొంచెం మెయింటెనెన్స్ అయితే చాలా తక్కువ ఉంది. అక్కడ మీరు శివలింగానికి అబ్జర్వ్ చేస్తే చూసారా 3 తేనెపుట్లు ఉన్నాయి. ఆ పైన కూడా ఇంకొకటి ఉంది. అది కొంచెం జూమ్ చేస్తున్నాను చూడండి, ఇంత పెద్ద పెద్ద ఉన్నాయి తేనెపుట్లు. నాకు తెలిసి ఇప్పుడు శివరాత్రి దగ్గరికి వచ్చాక ఇవన్నీ క్లీన్ చేస్తారనుకుంటా. క్లీన్ చేసి అప్పుడు మళ్ళీ పెయింటింగ్ వేస్తారనుకుంటా, బ్లాక్ పెయింటింగ్. సో మీకు ఇందాక చెప్పాను కదా, ప్రజెంట్ అయితే 92 లక్షల లింగాలు అయ్యాయని, ఇంకా 8 లక్షల లింగాలు పెండింగ్ ఉన్నాయి. ఇక్కడ మీరు కూడా శివలింగాన్ని ప్రతిష్ఠించాలనుకుంటే మినిమం కాస్ట్ 1000 రూపాయలు. అంటే 1000 రూపాయలకి చిన్న లింగం వస్తుంది, అది ఓన్లీ విగ్రహం కాస్ట్. ఇయర్లీ పూజలు ఇవన్నీ చేయాలనుకుంటే కనుక మినిమం 5000 నుంచి ఉంటుంది. లేదు ఓన్లీ విగ్రహాన్ని పెడతాం, శివలింగం మొక్కుంది ప్రతిష్ఠించాలనుకుంటే మినిమం 1000 రూపాయలు పే చేయాలి చిన్న సైజ్కి. అండ్ అదే సైజ్ పెరిగే కొద్దీ అమౌంట్ పెరుగుతూ ఉంటుంది మీ ఓపిక బట్టి. మీరు తక్కువ ఎఫర్ట్ చేయగలం, ఎక్కువ అమౌంట్ పే చేయలేము అనుకుంటే 1000 రూపాయలు పే చేయండి. లేదు మాకు ఓపిక ఉంది ఇంకా ఎక్కువ పే చేయాలనుకుంటున్నాం అనుకుంటే మీరు కొంచెం పెద్ద శివలింగాన్ని ప్రతిష్ఠించి అండ్ అమౌంట్ పూజకి ఇయర్లీ ఎంత ఉంటుంది. సో మీకు ఎన్ని సంవత్సరాలు పూజ చేయించాలనుకుంటున్నారో అన్ని సంవత్సరాలకి అమౌంట్ పే చేస్తే మీరు రాకపోయినా వాళ్ళు పూజ చేస్తారు. విగ్రహ ప్రతిష్టకు మాత్రం మిమ్మల్ని పిలుస్తారు, ఆ రోజు పలానా రోజున రావాలి మీరు, ఆ రోజు ప్రతిష్ఠిస్తామని. ఆ రోజు మీరు వచ్చినప్పుడు మీ ముందే పూజ చేసి ప్రతిష్ఠిస్తారు. మీకు కావాలనుకుంటే కనుక శివలింగం కింద ఎవరైతే డొనేషన్ ఇచ్చారో వాళ్ళ డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేస్తారు. అది మీ ఆప్షన్ అనమాట. మీకు కావాలి కింద మా నేమ్ ఉండాలి అనుకుంటే వేయించుకోవచ్చు, లేకపోతే లేదు. ఈ శివలింగాన్ని కర్ణాటకలో విజయ్ ఫ్యాన్స్ ఉంటారు కదా, వాళ్ళందరూ కలిసి ఈ శివలింగాన్ని డొనేట్ చేశారు. కింద నేమ్ ప్లేట్లో మొత్తం డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేశారు. అండ్ ఈ శివలింగాన్ని అజిత్ ఫ్యాన్స్ ఉంటారు కదా కర్ణాటకలో, వాళ్ళు డొనేట్ చేశారంట. అండ్ నెక్స్ట్ ఉపేంద్ర ఫ్యాన్స్ కూడా ఉన్నారు. ఈ శివలింగాన్ని ఉపేంద్ర ఫ్యాన్స్ డొనేట్ చేశారంట. కానీ నాకు ఏమనిపిస్తుంది అంటే వీళ్ళు హీరోల నేమ్స్ పెట్టి ఇలా చేసి కన్నా వాళ్ళ ఇంట్లో వాళ్ళ పేర్లు పెట్టి డొనేట్ చేసి ఉంటే బాగుండేదని నాకు అనిపిస్తుంది. మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి ఫ్రెండ్స్. ఫ్యాన్స్ డొనేట్ చేసిన 3 లింగాలు పెద్ద శివలింగం పక్కనే ఉంటాయి, సో మీరు వచ్చినప్పుడు చూడండి. సో ఫ్రెండ్స్, నేను ఇలాంటి వీడియోస్ మరి ఎన్నో చేయాలనుకుంటే మీ అందరి సపోర్ట్ నాకు ఎంత అవసరం. సో వెంటనే వీడియోని లైక్ చేసి కామెంట్ సెక్షన్లో ఏమైనా డౌట్స్ ఉంటే మెన్షన్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అండ్ కామెంట్ సెక్షన్ పక్కన హైప్ అనే ఆప్షన్ ఉంటుంది, హైప్ చేస్తే ఈ వీడియో ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. థ్యాంక్ యూ. ఇప్పుడు ఈ ప్లేస్కి ఎలా చేరుకోవాలో చూసుకుందాము. ఈ ప్లేస్ ఎగ్జాక్ట్ అడ్రస్ ఏంటంటే కోలార్ డిస్ట్రిక్ట్లో కమ్మసంద్ర అనే విలేజ్లో ఈ టెంపుల్ కన్స్ట్రక్ట్ చేశారు. సో మనకి కోటిలింగేశ్వర ప్లేస్కి నియరెస్ట్ రైల్వే స్టేషన్ బంగార్పేట రైల్వే స్టేషను. సో బంగార్పేట రైల్వే స్టేషన్ నుంచి కోటిలింగేశ్వరకి 13 కిలోమీటర్స్. సో మనకి లోకల్ ట్రావెల్ బస్సెస్ ఉంటాయి అండ్ ఇంకా ఆటోస్ కూడా ఉంటాయి రెగ్యులర్గా, సో ప్రాబ్లం ఉండదు. అదే మన ఆంధ్రాలో నియరెస్ట్ రైల్వే స్టేషన్ అంటే మనకి కుప్పం రైల్వే స్టేషను. లేదు అంటే మీకు అరుణాచలం ప్లాన్ ఉంది అనుకుంటే కనుక అరుణాచలం దగ్గర కాట్పాడి జంక్షన్ ఉంది కదా, అక్కడి నుంచి కాట్పాడి జంక్షన్ నుంచి కోటిలింగేశ్వర ప్లేస్కి 100 కిలోమీటర్స్, 2.5 అవర్స్ టైం పడుతుంది అంతే. సో మీరు అలా అరుణాచలం ప్లస్ కోటిలింగేశ్వర 2 ప్లాన్ చేసుకోవచ్చు. అదే రోడ్ ట్రాన్స్పోర్టేషన్ అయితే కనుక మనకి బెంగళూరు నుంచి టెంపుల్కి 100 కిలోమీటర్స్, 2 అవర్స్ పడుతుంది. అండ్ మనకి బస్సెస్ కూడా ఉంటాయి బెంగళూరు నుంచి. కేజీఎఫ్కి వెళ్ళే బస్సెస్ ఎక్కితే కనుక మనకి టెంపుల్ దగ్గర డ్రాప్ లొకేషన్ ఉంటుంది. అంటే కేజీఎఫ్కి టెంపుల్కి పక్కనే 8 కిలోమీటర్స్ డిస్టెన్స్ అనమాట. సో ఫస్ట్ ఈ టెంపుల్ దాటాక మనకి కేజీఎఫ్కి వెళ్తాము.
అండ్ మనకి తిరుపతి నుంచి అయితే అరౌండ్ 175 కిలోమీటర్స్, 3.5 hours టైం జర్నీ పడుతుంది. అండ్ నెక్స్ట్ ఇంకా అకామిడేషన్ కోసం వస్తే మనకి దగ్గరలో శ్రీ కోట్లింగేశ్వర రెసిడెన్సీ లాడ్జ్ అని చెప్పి ఒకటి టెంపుల్ దగ్గరలోనే ఉంది. అంటే మీడియం బడ్జెట్లో ఉన్నాయి రూమ్స్. అక్కడ స్టే తీసుకుని ఫ్రెష్ అప్ అయి రావచ్చు. లేదు లో బడ్జెట్లో అయిపోవాలనుకుంటే ఇక్కడ దేవస్థానం సంబంధించిన వాష్రూమ్స్ చాలా ఎక్కువ ఉన్నాయి. సో ఇక్కడికి వచ్చి మీరు ఫ్రెష్ అప్ అయిపోవచ్చు. అండ్ లగేజ్ అది లాకర్స్లో పెట్టుకోవచ్చు. పెద్ద లింగం చూసారు కదా, అది ఆ సెక్టర్. చిన్న లింగం సెక్టర్ ఇది. సో రెండు డిఫరెంట్ సెక్టర్స్ కింద డివైడ్ చేసి, అంటే ఆ పెద్ద లింగం ఉన్న సెక్టర్ మొత్తం లింగాలన్నీ కంప్లీట్ అయిపోయాయి. ఈ చిన్న లింగం ఉన్న సెక్టార్లో ఇంకా లింగాలు పడతాయి. చెప్పాను కదా ఇంకా 8 lakhs లింగాలు పెండింగ్లో ఉన్నాయని. సో అవన్నీ ఇక్కడ కన్స్ట్రక్ట్ చేస్తారంట. ఇలా చూసారు కదా, అంతా ప్లేస్ వేకెంట్గా ఉంది. ఇక్కడ ఇవన్నీ ఇప్పుడు నెక్స్ట్ డొనేషన్ చేసే వాళ్ళ లింగాలన్నీ ఇక్కడ పెడతారనమాట. 8 lakhs లింగాస్ మొత్తం అన్నీ ఇక్కడ కన్స్ట్రక్ట్ చేస్తారు. అంటే ప్లేస్ సరిపోకపోతే కనుక పక్కన ఇంకా ప్లేస్ తీసుకుందామని ప్లానింగ్లో ఉన్నారు. వినాయకుడిని ఇక్కడ స్టార్టింగ్లో పెట్టారు. డిజైన్ మాత్రం బాగా చెక్కారు. అండ్ మేమేంటంటే ఇక్కడ నుంచి చిన్న లింగాలు ఉన్నాయి కదా, ఇక్కడ నుంచి ఇలా వీడియో తీసుకుంటూ వెళ్ళిపోయాము. ఇక్కడ వినాయకుడిని చూడలేదు యాక్చువల్లీ. సో ఇంక ఈ వీడియోకి ఇంతే ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కనుక వెంటనే వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ సెక్షన్లో డౌట్స్ ఉంటే కామెంట్స్లో మెన్షన్ చేసి, అండ్ వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్ చేసుకుంటే నేను పెట్టిన ప్రతి వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ.